కొలాప్స్ అయిపోయినాయి. మనం చూస్తున్నాం ఈ తల్లిగారిది ఈ ఇంటి వెనకాల ఇల్లు అనమాట. వర్షం పడుతుంది, అది చూసినప్పుడు వెనకాల మొత్తం ఇల్లు మొత్తం కూలిపోయింది అనమాట. గోడ అది డాబా ఇల్లు 2 రోజులు డాబా అవతల నుంచి తల పొడగొట్టుకున్న వరద ఇక్కడ గోడ మొత్తం కొట్టుకుని పోయింది అనమాట. అలాంటి పరిస్థితులు మీరు ఉన్నారు. ఒకసారి ఈ వరద బాధితులు తల్లితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఒకసారి. వెనకాల నీళ్ళు ముందు మీరు పరిస్థితులే మీరు పట్టినప్పుడు ఎక్కడ బళ్ళ వర్షం రాలేదమ్మా? వర్షం రాలేదా? ఇప్పుడు మీకు ఎవరైనా గవర్నమెంట్ ప్రభుత్వం వారు వచ్చి ఇక్కడ ఏమైనా సాయం చేశారా? ఇప్పుడు బియ్యం కానీ సరుకులు కానీ సరుకులు గవర్నమెంట్ ప్రభుత్వాలు ఇస్తూనే ఉన్నారు. ఇంకా చాలా మంది సహకరించాలి. నిజంగా వీళ్ళకి వచ్చిన నష్టము మన సంవత్సరం వీళ్ళు కష్టపడి పనిచేసినా కూడా వాళ్ళ ఇంట్లో సామాన్లు కానీ వాళ్ళు కూలిపోయిన ఇల్లు కానీ వాళ్ళు కోలుకోవాలన్నమాట. సంవత్సరం దాకా కష్టపడిన అటువంటి సామాన్లు వాళ్ళు తీసుకోరు. మళ్ళీ వాళ్ళు ఒకటే రోజు ఇస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. ఇది మాకు మోయలేని భారంగా మాకు మారింది అని చాలా బాధపడుతున్నారు. ఈ తల్లి గారి మాట్లాడిన ఇల్లు మనం ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ మంచాలు, ఫ్రిడ్జ్లు, టీవీలు ఏం లేకుండా కొలాప్స్ చేస్తుంది. ఇది ఇల్లు తల్లిగారు చూడండి ఎంత ప్రభావితమైన చాలా బలమైన వరద వచ్చిందో. మాట పెను ప్రళయాన్ని సృష్టించింది అనుకోవాలి మనం. ఒకసారి లోపల చూడండి, వరద వస్తే ఇంత భయంకరమైన గోతు ఏర్పడింది ఆ ఇంట్లో. ఇది మధ్య ఇంటి మధ్యలో అనమాట గోతిది. చూడండి, ఉన్న తలుపులు పొలబట్టుకుని యువతల గోడ మొత్తం చూడండి కూలిపోయింది మొత్తం. ఇది కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఉపాధి హామీ పత్రం, బ్యాంక్ బుక్ చాలా దొరికినాయి. వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పాపం వాళ్ళకి తెలియదండి. వాళ్ళకి చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయండి, చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. వడ్డీకి ఇచ్చే బుక్కులు అండి. వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు ఏందో बघा मग तो असे कांदा तमेना చీకటి అందంగా ఈ ఇల్లు అంధకారంగా మారింది. ఏం లేదు అసలు ఏదో పేమెంట్ పెట్టుకొని అసలు ఏం లేవు. ఏమేమి పోయినా మమ్మీ? రెండు ఎడ్జా పోయింది, ఒక బైక్ పోయింది సార్, ఒక బైక్ పోయింది. మాకు కిచెన్ సామాన్ అంతా పోయింది. కూడా తీరేస్తుంది సార్. అంత బట్టలు ఒడ్డు పోయినాయి సార్. 5 బస్తాలు బియ్యం పోయినాయి సార్. ఒక బస్తా జొన్నలు పోయినాయి సార్. ఒక బస్తా శనగ పోయింది సార్. ఇంకా బట్టలు బట్టలు అన్నీ పోయినాయి సార్. ఏ బట్టలు అవుతాయి ఇస్తున్నారు సార్. దానికి బొక్కులు సార్. అయితే వాళ్ళు ఎట్టేటోళ్ళే అత్యారం పోతున్నారు సార్. ఒక్క బొక్కు కూడా అమ్మాయిని సార్. అంత పరిచయం అయినా కూడా అమ్ముతాం సార్ అమ్మాయి అని అంటే నాకు 5 బొక్కు సార్. ఉద్యోగం రాయడానికి
ఇప్పుడు మీకు ఇక్కడ వేసుకోవడానికి బట్టలు కూడా ఏం లేవు. ఏం లేవు దాని ఇంట్లో వెళ్ళే ఉంటాను సార్. ఇక్కడ చూస్తే వండడానికి కూడా ఉన్నాయి. ఇప్పుడు వాన వస్తే కుండ దడదడ అంటే ఇప్పుడు చూడు కొట్టుకుంటుంది సార్. ముద్ద ఎలా ఉందో, ఎలా ఉంటుందో ఇక్కడ పెట్టుకోవాలి మీరు. ఓకే, చూడు, లోపల చూడండి. వంట వచ్చి 5 రోజులు అయింది. వంట చూడండి. ఊట చూసారా ఇప్పుడు దాకా నీళ్ళు వేయటలేదు సార్. వీళ్ళు ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ వండుకోవాలి, ఉండాలని నైట్ ఎక్కడ పడుకుంటారమ్మా? నెలపల్లి బడిలో పోతున్నాం సార్. పడిపోతున్నారా? బడికి కొత్త నుంచి గ్రామాలు వస్తున్నారు. ఇప్పుడు దాకా ఎవరు ఏం సాయం చేస్తారు? ఒక కిలో ఉల్లిగడ్డలు ఇస్తున్నారు సార్. ఒక చీర అయితే ఇవ్వటం లేదు సార్. చీర ఒకటే ఇచ్చినారు. ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుతున్నారమ్మా? నాకు ఇల్లు కావాలి సార్. ఇల్లు కావాలి. నాకు ఇల్లు కావాలి. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వము మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఆయా మేము అసలు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ కూడా మేము చాలా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకి ఏదో అంటున్నారు, వీళ్ళు ఎవరు తెలిసి మాకు ఇల్లు కావాలి. నిజంగా మీకు ఇల్లు కావాల్సిన పరిస్థితి ఎలా వచ్చిందో అసలు దోమల బాలైన సార్ మేము. వరదాడి మొత్తం సువర్ బయటికి వెళ్ళి వరదాడి మొత్తం సువర్ బయటికి వెళ్ళి ఇది ఎప్పుడు కూలిపోయిందో కూలిపోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మంచిది మంచిగానే ఉంది సార్. ఈ ఇల్లు ఎట్లా పడుకోవాలి సార్? ఇల్లు కూలిన వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు సార్. 5 ఇల్లు సార్. ఆ పెద్ద పెద్ద పిల్లవాడికి ఎట్లా పెట్టాలి సార్? फोटो क्लिक कर చాలా దారుణం పోవడానికి లేదు. లోపల దానం దాదాపుగా ఈ మచ్చు లెవెల్ చేయబడి ఎందుకంటే నీ ఇంటి పెద్ద హోల్ పడ్డది ఇక్కడ. వరద దాటికి హోలే పడుతుంది పాపం. ఈ తినాలి కాడమత్ ఇందులో చూస్తున్న పెద్దయ్య ఈ పెద్దమ్మ ఇద్దరు మాత్రమే నివాసంగా ఉండేది గృహం ఇది. ఇది ఇక ఇది వాళ్ళు అంటున్నారు ఇక మాకు ఉండడానికి తినడానికి ప్రభుత్వం మొలకాయలు చూసుకోవచ్చండి. మొలకలు వెళ్తాయి ఇక మొత్తం తడిసిపోయింది. తడిసి ముద్దయింది. తడిసి ముద్దయింది. దీన్ని చూస్తే ఎంత బలంగా ప్రవహించిందో ఈ ఊళ్ళో మనకు అర్థమవుతుంది. ఇంత భావాన్ని చూపిస్తుంది. ఒక గుహ దగ్గర మాది పునాది వేసి ఇంటికి ఉంది అనమాట. ఒక్క హోలే పడ్డది అనమాట. ధాన్యాలు బస్తాలు మొత్తం కొట్టుకుపోయింది. దిగ చూడండి హోలే పడ్డది.
చేలు మొత్తం పేరుకుపోయి ఎంత ఎత్తున ఉందో చూడండి సరే పచ్చేనండి పచ్చేను దాదాపుగా 3 అడుగులు చూడండి బియ్యం బస్తాలు కొన్ని దాదాపుగా 2 బస్తాలు అవుతుంది. బియ్యం బస్తాలు మొత్తం గుట్టలు మారి దాదాపుగా 3 అడుగులు ఎత్తుంది. అడుగులు ఎత్తు 3 అడుగులు ఎత్తు ఈ రైతులు ఎప్పుడు సాగు చేసుకోవాలి. మేమైతే చేతి ఇవ్వడానికి వీళ్ళు ఉన్న పరిస్థితిని లోకానికి చాటి చెప్పడానికి మేము వచ్చాం. మీరు కూడా ఈ వీడియో చూస్తున్న మిత్రులారా మీ అందరికీ చేయగలపండి. ఇలాంటి వాళ్ళు నిరాశించిన వాళ్ళకి మనం ఆదుకుందాం, ఇలాంటి వాళ్ళని అండగా నిలబడదాం. నిజంగా మాటల్లో చెప్పలేని పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. మీరు ప్రతి ఒక్కరు స్వచ్ఛంద సేవలు గవర్నమెంట్ ప్రతి ఒక్కరు రావాలి, వీళ్ళు సహకరించాలి. మీ అందరికీ జై భీమ్, జై హింద్.